సచివాలయానికి సోలార్ పవర్ పెడతాం, సోలార్ రూఫ్ ఏర్పాటు చేస్తామని చెప్పి నిన్న విద్యుత్ శాఖ రివ్యూలో సమీక్ష లోపల చెప్పిండు. ఎక్కువ ధరకు డిస్కంలను కొని ఇక్కడ ఉత్తర దక్షిణ డిస్కాలతో పాటుగా ఇంకొక కొత్త డిస్కంని ఏర్పాటు చేయాలి, ఆ డిస్కం ప్రజా అవసరాలకి ఉపయోగించాలని చెప్పేసి సాధ్యాసాధ్యాలపైన మాట్లాడుతూ సోలార్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేద్దాము, ప్రభుత్వ పాఠశాలలపైన ప్రభుత్వ ఆఫీసులపైన గృహ అవసరాల కోసం సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన కూడా నిన్న రేవంత్ రెడ్డి చేసిండు. గత 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటంటే పక్క రాష్ట్రం నుంచి ఎక్కువ ధరకు డిస్కంలను కొనుక్కొని వడ్డీ భారం ప్రజలపైన ప్రజలను నడ్డి విరగొట్టినంత పని చేసారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, అక్కడ మహబూబ్ నగర్లో గిరిజన ఆదివాసీ గూడాల లోపల సోలార్ ప్లాంట్లను ఇచ్చిండు, గ్రామాలకే ఇచ్చిండు. అది అద్భుతంగా సక్సెస్ అవ్వడంతో ఇందిరా క్రాంతి పథకం ద్వారా అది అక్కడ సక్సెస్ అవ్వడంతో దాన్నే తెచ్చి ఇక్కడ హైదరాబాద్ లోపల కూడా ఏర్పాటు చేసి సెక్రటేరియట్కి ఏర్పాటు చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇట్లాంటి ఆలోచన గత 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేకపోయారు? రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది ఆలోచన? డబ్బులు లేవు అని స్పష్టంగా చెప్పి పొదుపు చేస్తూ ఉన్నాడు, అప్పుల ఊబిలోకి ఇంకింత నెట్టకుండా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇక ఇంకో పోతే